అందరికీ నమస్కారం. రేపు మంగళవారం. కలబంద మొక్కతో చిన్న పరిహారం చేస్తే ఒక పూటలో మీ జాతకం మారిపోతుంది. కలబంద మొక్కలో చాలా శక్తులు దాగి ఉన్నాయి. పరిహార శాస్త్రంలో కలబంద మొక్కకు ఎంతో ప్రత్యేకత ఉంది. లక్ష్మీదేవికి కలబంద మొక్క అంటే చాలా ఇష్టం. పురాణాల ప్రకారం లక్ష్మీ సరస్వతీదేవి, పార్వతీదేవి కలబంద మొక్కలో కొలువుతీరి ఉన్నారు అని మనకు చెప్తూ ఉంటారు. అలాంటి ఈ కలబంద మొక్కతో రేపు మంగళవారం ఈ చిన్న పరిహారాన్ని చేస్తే ఒక్క పూటలో మీ జాతకం మారిపోతుంది. మీకు ఉన్న దరిద్రం అంతా కూడా పోయి అదృష్టం వరిస్తుంది. ఇవాళ కాలంలో ప్రతి ఒక్కరి పెరటిలోనూ కలబంద మొక్క ఉంటుంది. ఏ ఇంటిలో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంటిలో 33 కోట్ల దేవతలు కొలువుతీరి ఉంటారని పండితులు చెబుతున్నారు. కలబంద ఆకులో లక్ష్మీదేవి కొలువుతీరి ఉంటుంది అంటారు పండితులు. ఈ భూమి మీద లభించే మొక్కలలో కలబంద మొక్క మంచి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్టం మొక్క అని కూడా అంటారు. ఈ మొక్కను ఏ ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే మనం నాటుకోవచ్చు. కానీ మీరు మీ కెరియర్లో పురోగతి సాధించాలనుకుంటే మాత్రం దానిని పశ్చిమ దిశలో నాటడం చాలా శుభప్రదం. కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు. మరి ఎంతో శక్తివంతమైన కలబంద మొక్కతో రేపు మంగళవారం ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అంతా అర్థమవుతుంది. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రేపు మంగళవారం ఉదయాన్నే ఈ పరిహారం చేయాలి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారో, ఆరోగ్య సమస్యలతో ఎప్పుడు బాధపడుతూ ఉంటారో వారు రేపు మంగళవారం రోజున ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు. మనలో చాలామంది ఇంటిలో ధనం ఉండడం లేదని, తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని బాధపడిపోతూ ఉంటారు. పిల్లలు కూడా పదే పదే అనారోగ్యానికి గురవుతున్నారు అని చింతిస్తూ ఉంటాము. మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే ఈ పరిహారాన్ని మనం చేయడం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే పొందవచ్చు. కలబంద మొక్క మీ ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టి పాజిటివ్ ఎనర్జీని ప్రసరింపేలా చేస్తుంది. అయితే రేపు మంగళవారం రోజున ఉదయాన్నే చీకటితో ఈ పరిహారాన్ని మీరు మొదలు పెట్టాలి. చాలా రహస్యంగా చేయాలి. ముందుగా ఇంటిని శుభ్రం చేసుకొని తలకు స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి. కొంతమంది మంగళవారం రోజున హనుమంతుడిని కూడా పూజిస్తారు. అలాంటి వారు హనుమంతుని పూజించి ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు. మీకు మీ పనులలో ఏవైనా ఆటంకాలు కలిగినా, లోన్స్ వంటి రాకపోయినా ఈ కలబంద పరిహారం మంగళవారం చేయవచ్చు. అయితే ఈ పరిహారం చేసే ముందు ఇంటిలో పూజ అనేది చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో పెరిగే కలబంద మొక్క దగ్గరికి వచ్చి కొంచెం నీటిని పోయాలి. ఇక ఆ మొక్క చుట్టుపక్కన చిన్న చిన్న మొక్కలు ఏవైనా ఉంటే చిన్నగా ఉండేటువంటి కలబంద మొక్కను ఉంటే తీసుకొని వాటిల్లో కొన్ని మొక్కకు తీసుకోండి. చిన్న కలబంద మొక్క అయితే ఈ పరిహారానికి సరిపోతుంది. వేర్లతో సహా ఆ మొక్కను మనం తీసుకోవాలి. ఆ మొక్కకున్న ఆకులను ప్రతి దానికి కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఉంచాలి. దానితో పాటు ఒక నిమ్మకాయని కూడా తీసుకోండి. బాగా పండిపోయిన నిమ్మకాయని తీసుకోండి. అంటే ఎల్లో కలర్లో ఉండేటువంటి నిమ్మకాయను ఒకటి తీసుకోండి. దాన్ని కడిగి కలబంద మొక్క పెట్టిన ప్లేట్లోనే దీన్ని కూడా పెట్టండి. నిమ్మకాయని కూడా పెట్టి దానికి కూడా బొట్లు పెట్టండి. ఇక ఇప్పుడు రెడ్ క్లాత్ని తీసుకోండి. మంచి రెడ్ క్లాత్ని తీసుకోండి. దానికి 4 వైపులా బొట్టు పెట్టాలి. ఆ క్లాత్ను మధ్యలో పసుపు రాసి కలబంద ముక్కను నిమ్మకాయలను అందులో పెట్టాలి. అందులో కొంచెం తులసి కోటలోని మట్టిని కూడా వేయండి. తులసి కోటలోని మట్టిని మనం వేయడం వల్ల మీ ఇంటిలో ఉన్న ప్రతికూల వాతావరణం కూడా అనుకూలంగా మారిపోతుంది. నిమ్మకాయ మరియు కలబంద ఎలాంటి దుష్టశక్తులను కూడా మీపై మీ ఇంటిపై ప్రభావం చూపించకుండా చేస్తాయి. ఇవన్నీ వేసి మూటలా కట్టి
మూటకి ధూపం చూపించాలి. ఇక ఆ మూటని ఇంటి బయట ఉంచాలి. మీ ఇంటి గేటుకి కానీ లేదా తలుపుకి కానీ కట్టి అలా వదిలివేయండి. ఇక అదే రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత ఆ మూటను తీసి మీ ఇంటికి దూరంగా పాతిపెట్టేయండి. అలా పాతిపెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు దాదాపుగా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఒక క్లాత్లో వేసి ఇలా మూటలా కట్టి పాతి పెడితే మీకున్న ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు మీపై, మీ ఇంటిపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అంతా కూడా పోతుంది. మీ ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. ఈ మూటను మట్టిలో పాతిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఈ పరిహారం చాలా రహస్యంగా చేయాలి. స్నానం చేసి లేదా కాళ్ళు చేతులు చక్కగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. ఇలా చేస్తే చాలు, మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా మీపై, మీ ఇంటిపై కలుగుతుంది. మీకు ఇంకా ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. కలబంద నిమ్మకాయకు పరిహార శాస్త్రంలో చాలా విశిష్టత అనేది ఉంది. ఈ రెండింటితో రేపు మంగళవారం ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తారో వారికి విపరీతమైన అదృష్టం పడుతుంది. అలాగే వారి జీవితంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు అనేవి ఒక్క పూటలో తొలగిపోతాయి. మరి ప్రతి ఒక్కరు కూడా రేపు మంగళవారం నాడు కలబంద మొక్కతో ఈ పరిహారాన్ని చక్కగా చేసి మీకున్నటువంటి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఉన్నటువంటి వృద్ధి చెందండి. మనలో చాలామందికి కలబంద విశిష్టత సరిగ్గా తెలియదు. మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడంలో కలబంద చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే కలబంద ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఉదయం కలబంద గుజ్జును నీటిలో కలిపి తాగమని మనకు నిపుణులు చెబుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వ్యాధులు, వైరల్లు, ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా దరిచేరకుండా ఉంటాయి. ఈ కలబంద జ్యూస్ తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుముఖం పెడతాయి. అంతేకాకుండా శరీరంలో ఉంటే విష పదార్థాలు, విషవాయువులు మొత్తం కూడా బయటకు పంపే శక్తి ఈ కలబంద మొక్కకు పుష్కలంగా ఉంది. అందుకే ప్రతిరోజు 2 టీ స్పూన్ల కలబంద గుజ్జును తీసుకోమంటున్నారు నిపుణులు, ఆరోగ్య నిపుణులు. కాబట్టి ఖచ్చితంగా కలబందతో ఇలాంటి జ్యూస్ తాగి మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి. చూసారు కదా మంగళవారం ఎలా పరిహారం చేయాలో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.